వైజాగ్ లోని మందలపాలెం ప్రాంతం సమీపంలో ఉన్న యువర్ బ్యాంక్ ఈ రోజు ఉదయం సుమారు 10 గంటలకి దాడికి గురైంది. బ్యాంకు బయట పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. ఈ నేపథ్యంలో తరచూ బ్యాంకు లోపల నుంచి బుల్లెట్ల సౌండ్లు వినిపించినందువల్ల ఎంతో మంది అమాయక జనం చనిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. సార్ ఆయన ఏమంటున్నారంటే వాడికి నీకేంట్రా కనెక్షన్ చెప్పరా? కూల్ సార్ కూల్ సార్ కామ్ సార్ కామ్ సార్ కూల్ సార్. వాడి వాయిస్ రికార్డ్ చేశాను. వాడెవడో క్లూ దొరుకుతున్నావు చూడు. ఎలా సార్? బొంగేం కాదు, అన్ని నన్నే అడుగుతావా? పిచ్చను పెద్ద తోపులా మాట్లాడుతున్నాడు, తెగ విసిగించేస్తున్నాడు. సీసీటీవీ ఫుటేజ్ మొత్తం ఏటీవీ వాడు నొక్కేశాడు సార్. మాకు ఎక్స్క్లూజివ్గా ఏదైనా చేయండి సార్. వెనక్కి తిరగండి, ఎక్స్క్లూజివ్గా చేస్తాను సార్. నీకు విడిగా చెప్పాలా? నీ మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన కాలేజీ అమ్మాయి వీడియో మ్యాటర్ గుర్తుంది కదా? కాదు ప్రభా, ఏసీ నా పరువు తీసేశాడు, టెన్షన్గా ఉన్నాను. సరే వదిలే, కాలం కలిసి రాకపోతే తాడే పావై కరుస్తుంది. ఈ మాత్రానికే ఫీల్ అయితే ఎలా చెప్పు? నువ్వు ఒకడివి. జస్ట్ ఒక కానిస్టేబుల్. ఇప్పటి నుండి నేనే మాట్లాడతాను. సూపర్ అయ్యా. ఏయ్ ప్రభా, ఏయ్. కానీ ఆ వీడియోలో ఇంచక్క బలి ఆడుకున్నావయ్యా. నువ్వు వెళ్ళవయ్యా స్వామి. చెప్పిన మాట వినకపోవడం. సరే సార్, నువ్వే ఉంచుకో. పండి మొత్తం ఈ ప్లేస్ అంతా శుభ్రం చేసి ఎంటీ బిల్స్ అన్నింటినీ ఏరుకోనండి. అయ్యా వీడు మాత్రం బాత్రూమ్ గడగమనండి. బాత్రూమ్? ఎనీ క్వశ్చన్స్? అయ్యో నో క్వశ్చన్స్. కొంచెం కిందకి షూట్ చేసి ఉండాలి. తప్పించుకున్నావు. గాయం పెద్దదిగా లేదు. ఇకపై నేను చెప్పినట్టు వినలేదు, పెద్దదవుద్ది గాయం. రామచంద్రని మాట్లాడుతున్నాను. మే 21వ తారీఖున రాధా గ్యాంగ్తో చేయించబోతున్నాను. డబ్బుతో వాళ్ళు బయటికి రాగానే ఎన్కౌంటర్ చేసి డబ్బులు పంచుకుందాం. ద్రోహి ద్రోహి, నేను వెర్రి పప్పని కాదురా, అంతా రికార్డ్ చేసే ఉంటాను. బయటికి వెళ్ళక వాడిని లోపలుండే వాడిని లేపేయచ్చు. ఎవిడెన్స్ ఇవ్వు. లేపాను. నీ ఒరిజినల్ ప్లాన్ ఏంటో చెప్పు, ఇస్తాను. స్మార్ట్. ప్లాన్ చెప్పు. ఈ బ్యాంక్ ఎన్నో వేల కోట్లు దాగి ఉన్న నిధి. దాన్ని పొందడానికి టైం పడుతుంది. అంతవరకు ప్రశాంతంగా ఓర్పుగా నేను చెప్పినట్టు చెయ్యి. డీల్. నెక్స్ట్? ఈ బ్యాంక్కి సంబంధం లేని వస్తువు ఏదైనా లోపలదేమో చూడు. వెళ్ళు. మేడం, లైవ్ స్టార్ట్ చేయండి. బ్యాంకు దోపిడీ దుండగుల నాయకుడి వాయిస్ లీక్ అయింది. బ్యాంకు దోపిడీ దుండగుల నాయకుడి వాయిస్ లీక్ అయింది. ఈ గొంతుని గుర్తుపట్టిన వారు 8489777554 అనే నంబర్ని సంప్రదించండి. ఎవరి గొంతు ఇది? ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది కదా. ఎరా నువ్వు విన్నావా? నేను విన్నాను సార్. ఎవరి వాయిస్ తెలిసిందా? తెలిసింది సార్. చెప్పవయ్యా ఎవరి వాయిస్? సార్ అది చెప్పి చావయ్యా. You've been hit by a smooth criminal. Michael Jackson voice at sir. మైకేల్ జాక్సన్. మైకేల్ జాక్సన్. Yes sir. మైకేల్ జాక్సన్. బ్యాంక్ ని దోచుకోవడానికి వచ్చిన మైకేల్ జాక్సన్. మైకేల్ జాక్సన్ ఎవరది? మిస్టర్ యాంటనీతో మాత్రమే మాట్లాడతాను.
వాయిస్ చేంజింగ్ డివైస్ తో పోలీసుల్ని ఆట పట్టించిన దోపిడీదారులు. మైకేల్ జాక్సన్ లా నాట్యం చేసి ప్రజలు పోలీసుల మీద మీమ్ల వర్షం కురిపిస్తున్నారు. రెడీగా ఉండాలి. Ravinder, I'm Chief Commando in charge and I take control of the security. Commandos, take position. Run. బ్యాంకును చుట్టుముట్టండి. తప్పించుకు వెళ్ళడానికి స్వరంగ మార్గం లాంటివి ఏమైనా ఉన్నాయో చూడండి. అన్ని రోడ్స్ సీజ్ చేయండి. మాన్యువల్స్ ఏమైనా ఉన్నాయో చెక్ చేయండి. బాంబ్ స్క్వాడ్స్ ని స్నైపర్స్ ని త్వరగా రమ్మనండి. స్టాప్. జామర్ ఆన్ చేయి. ఏడ్లో పెట్టు. వైర్లెస్ ఫోన్స్ ఏవి పని చేయకూడదు. ఆల్ సెట్ సార్. రెడీ. సీసీటీవీ హార్డ్ డిస్క్ కలెక్ట్ చేయండి. రన్. బయట వెయిట్ చేయండి. వెళ్ళండి. కమాన్, హార్డ్ డిస్క్ కలెక్ట్ చేయండి. కమిషనర్కి తప్ప ఇంకెవరికి రిపోర్ట్ చేయకూడదు. వర్క్ స్టార్ట్ చేయండి. స్నైపర్ సార్, సందీప్, హెడ్ ఇన్ఛార్జ్. ఏమైంది ఏసీ సార్? ప్లాన్ ప్రకారం ఏది జరగలేదు. ఎవడో డబుల్ క్రాస్ చేస్తున్నాడు. ప్లాన్ ఇంకెవరికి తెలియదు కదా సార్. కమిషనర్ వచ్చే లోపల లేపైపోతే బుక్ అయిపోతాం. సార్ ఎవడు సార్ నాడు? ఎలాగైనా వాడిని లేపేయండి సార్. హలో, స్నైపర్ సార్. మనకి ఫోన్ చేసినోడు మెయిన్ అయి ఉండాలి. వాడిని లేపేస్తే అందరూ భయపడి సరెండర్ అవుతారు. టేక్ పొజిషన్. ఏం చేస్తున్నారు? కమిషనరీ రోడ్లో ఉన్న అన్ని సీసీటీవీ కెమెరా ఫుటేజ్ చెక్ చేయమని చెప్పారు. ఇన్ పొజిషన్ సార్. ఏ యాంటోనీ, ఫోన్ చేసి వాడి డిమాండ్స్ ఏంటో అడుగు. ఓకే సార్. ఫోన్ తీయడానికి వాడు క్రాస్ అయితే షూట్ చేసే. సార్. నెక్స్ట్ కెమెరా. నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ కెమెరా. సార్ ఫోన్ ఎత్తలేదు. మళ్ళీ ట్రై చేయి. సార్ నేను చెప్పేది మీకు అర్థం కావడం లేదు. స్నైపర్లతో ఆడుకుంటున్నారా అని అడుగుతున్నాడు సార్. క్లీన్ షాట్ ఫర్ మీ. లేపేయ్. లోపల ఉన్న దుండగులను ఏసీ రామచంద్ర షూట్ చేయడానికి ప్రయత్నించడం వల్ల కోపం చెందిన మైకేల్ జాక్సన్ బ్యాంక్ ఉద్యోగుల శరీరాలకు బాంబు తగిలించి పోలీసులను హెచ్చరించాడు. మీరే నన్ను కాపాడాలి, కాపాడండి ప్లీజ్ సార్. పోలీసులు అడిగినా ఇచ్చేయండి ప్లీజ్. నేను ప్రాణాలతో తిరిగి వస్తానో లేదో తెలియదు. ప్రియను పిల్లల్ని చూసుకోవాలి. గోడని స్కాన్ చేసే మిషన్తో లోపల ఉన్న వాళ్ళు లేపేయచ్చు. టూనీ కెమెరా లోనికి పంపించి సైనైడ్ ని సైలెంట్ గా బాడీలోకి ఎక్కిస్తే సచ్చూరుకుంటాడు. ఉట్టి బిల్డప్. పోలీసులకు అంత సీన్ లేదు బావా. ఏంటి మొదలు పెడదామా? యువర్ బ్యాంక్ లో మాత్రమే కాదు, ఈ సర్కార్ వచ్చాక ఎక్కడ చూసినా పగటి దోపిడే. దీంతో రాజకీయం చేయాలనుకుంటున్నారా? చాలే పోండి అవతలకే. ఏం లా అండ్ ఆర్డర్ అండి పోలీసులు మెయింటైన్ చేస్తున్నది. బ్యాంకులో ఇరుక్కున్న జనానికి ఏమన్నా
అయి ఉంటారేమో. పొరుగురోళ్ళే మామూలు కారు. వాళ్ళని తన్ని తగిలేయాలి. నీ అయ్యా ఏంట్రా చూపు? పోండ్రా మీ ఊరికి పోండే. బాబు ఏంటన్నా? బేబీ, your friend's bank is under attack. మీరు ఇంటర్నెట్ విద్యుత్ సరఫరాల్ని ఆపివేస్తే బందీల్ని చంపేస్తామని దోపిడీదారులు హెచ్చరించారు. హలో రే క్రిష్, క్యా హువా? మీ బ్యాంక్ లో ఏదైతే జరుగుతోంది? నేను ఇక్కడ వైజాగ్ లోనే ఉన్నాను రా. డు యు నీడ్ సమ్ హెల్ప్? వద్దురా, శామ్ డైరెక్ట్ గా వెళ్ళాడు. నంబర్ 3 తో మాట్లాడి ఏపీ సీఎం తో మాట్లాడాలి. సార్ నంబర్ 3 ఉండు, మళ్ళీ చేస్తా. నమస్తే జీ. ఏపీ సీఎం తో మీరు మాట్లాడితే బాగుంటుంది. ఇప్పటికే షేర్ వాల్యూ 2 రూపీస్ తగ్గిపోయింది. నా ఎదుగుదల మిగతా బ్యాంక్ వాళ్ళకి నచ్చలేదు. వాళ్ళే ఏదో చేశారనుకుంటా. మాట్లాడాను క్రిష్. సీఎం అంతా చూసుకుంటాను చెప్పారు. యూ డోంట్ వరీ. సిచ్యువేషన్ ని కమిషనర్ దయాకర్ డైరెక్ట్ గా వెళ్ళి హ్యాండిల్ చేస్తారు. పబ్లిక్ వాటి మీద బాంబ్ పడుతుంటే పోలీసులు ఎలా షూట్ చేస్తారు సార్? నా హస్బెండ్ లోపల ఇరుక్కున్నారు సార్. కాపాడండి సార్. మా అబ్బాయి లోపల ఉన్నాడు సార్. అందరినీ సురక్షితంగా బయటకు తీసుకురావడం పోలీసుల బాధ్యత. మీరు ధైర్యంగా ఇంటికి వెళ్ళండి. ఏంటి ఆంటనీ? సార్ ఏమంటున్నాడు మీ వాడు? సార్ నాకేమీ తెలీదు సార్. ఎండ దంచేస్తుంది కదా, చాలా కూల్గా డీల్ చేస్తున్నాడు మీ వాడు. లోపల ఏసీ ఉందా? సార్ నా అయ్య మీదొట్టు నాకేమీ తెలీదు సార్. పట్ట పగలు బ్యాంకులోకి చొరబడి కమాండోస్ ని షూట్ చేసి పబ్లిక్ ని బందీలుగా ఉంచి మనకి చుక్కలు చూపిస్తున్నాడంటే వాడు ఎస్కేప్ ప్లాన్ ఏంటి? బ్యాంక్ బ్లూ ప్రింట్ అడగండి. హెలికాప్టర్ ఏదైనా బుక్ అయిందేమో చూడండి. కోస్టల్ ఏదైనా మూమెంట్ ఉందని చూడండి. మన డిపార్ట్మెంట్ మొత్తాన్ని అలర్ట్ చేయండి. అలాగే హాస్పిటల్లో దెబ్బ తగిలిపడిన కమాండోస్ ని కాంటాక్ట్ చేయండి. సార్ ఐ హావ్ 2 kids సార్. హెల్ప్ మీ సార్. ఓరా, నన్ను అడిగా కన్నా. అమ్మా మనాలకి నాతోనే ఉండమ్మా. ఇక్కడున్న మొత్తం డబ్బుని కౌంట్ చేయమను. దాన్ని నువ్వు రికార్డ్ చేయి. కమలు, అనుమానించే విధంగా ఎవరైనా ఉంటే వెంటనే నాకు చెప్పు. ఆల్రెడీ కమిషనర్ తో మాట్లాడేశాను. మీ ప్రాబ్లం మాత్రం చెప్పండి. సార్ ఐఎమ్ శామ్ జేకబ్, యో బ్యాంక్ ఏపీ స్టేట్ హెడ్. ఫ్లోటింగ్ ఎక్కువగా ఉండడం వల్ల చెస్ట్లో 500 crores ఎక్కువగా స్టోర్ చేసి ఉంచాం. ఆ 500 కోట్లను కొట్టేస్తే మాకది పెద్ద ప్రాబ్లం సార్. సార్ వీళ్ళు ఇన్సూరెన్స్ మా కంపెనీలోనే చేశారు. ఆ డబ్బును దోచుకుంటే కంపెనీకి పెద్ద లాస్ అవుతుంది. సార్ మీ ఫుల్ టీమ్ కి ఫుడ్ అండ్ బెవరేజెస్ మేము స్పాన్సర్ చేస్తాం సార్. సార్ 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 రండి. బ్యాంక్లోంచి ఒక పేపర్ ముక్క కూడా బయటికి వెళ్ళదు. డోంట్ వరీ, సేఫ్ జోన్లో వెయిట్ చేయండి. రెండు కెమెరాలు అయిపోయాయి సార్. ఇంకా 5 కెమెరాలు ఉన్నాయి. 1 hour సార్. ఫాస్ట్. సార్ మీరు తప్పుగా అనుకోనంటే వాడి కోరికేంటో అడిగి తీర్చేస్తే. అడగండి, అడిగి తీర్చేయండి. రికార్డ్. సార్ మీ కోరికేంటో చెప్పారంటే. డబ్బు తీసుకుని తప్పించుకెళ్ళడానికి నాకొక. చెప్పండి సార్, కారు కావాలా? హెలికాప్టర్ ఇస్తాను, తప్పించకపోతారా? అయితే మరేం కావాలి సార్? నాకు ఒక జలాంతర్గామి కావాలి. జలాంతర్గామా? జలాంతర్గామి కావాలా? ఈ సముద్రపు అడుగున వెళుతుంది ఆ జలాంతర్గామి కావాలి. మీకు మైండ్ దొబ్బిందా? జలాంతర్గామి ఎందుకు సార్? అమౌంట్ చాలా ఎక్కువ కదా అంటూ దాన్ని కారులో తీసుకెళ్తే సందు తిరిగే లోపల పట్టుకుంటారు. అవును సార్, మేము పట్టేసుకుంటాం.
అమౌంట్ జలంతర్గామిలోకి ఎక్కిస్తే మీరు చేసి చేయలేరు కదా. ఇండియన్ బార్డర్ దాటాక పంపించేస్తా. జలాంతర్గామి మిలిటరీ వాళ్ళ దగ్గర మాత్రమే ఉంటుంది సార్. ఒక రోజు రెంట్కి అడగండి సార్. ఏ అంటని సార్ జలాంతర్గామిలో తీసుకెళ్లేంత డబ్బు బ్యాంక్ లో ఉందంటావా? సార్ ఏ మీ వాడు చెప్పలేదా? సార్ అమ్మా లేదు, నాన్న లేడు, అక్క చెల్లి తంబి లేదు. ఉందా? ఉంది. ఏం కావాలి? అనవసరంగా కెలికి వదిలేసావు. ఆ కాలేజ్ అమ్మాయి కాంటాక్ట్లో ఉందా? ఓయ్, అది మీ ఏసీని ఇంట్రో చేసి పెట్టమని అడుగుతోందయ్యా. పెద్దగా ఎక్స్పెక్ట్ చేస్తోంది. వెళ్ళి దాంతో చెప్పు, వచ్చే వారం కూడా కాలికి ట్రాన్స్ఫర్ అవుతున్నా, మంత్లీ మామూళ్ళే 5 లక్షలు వస్తాయని. లాల్చీ పైజమా నువ్వు కొని చేయి, చెవిపోగు నేను కొనుక్కుంటాను. అర్థరద్దా? అరే కళ్ళల్లోనే ఉందయ్యా. కళ్ళల్లోనా లేక ఆ దొంగతో పట్టుబడగానే మాట్లాడొచ్చా అని అడుగు. వాడు దొంగదో అయితే నువ్వు అందరం అంతే. అమ్మా లేదు, నాన్న లేడు, అక్క డబ్బుతో తప్పించుకెళ్లడానికి జలంతర్గామి కావాలన్న మైకేల్ జాక్సన్, అయోమయ స్థితిలోకి వెళ్లిన పోలీసులు, గంభీరంగా వెళ్లిన కమిషనర్ ని ఎగతాళి చేసిన మైకేల్ జాక్సన్ అని కమిషనర్ తో ఆడుకుంటున్న మీమ్స్ ఇప్పుడు రోడ్డు మీద షూట్ చేశారు సార్. మా అందరి పేర్లు తెలుసుకున్నాడు సార్. బయట ఎవరు వస్తున్నారో ఏం జరుగుతుందో వాడికి ఎలాగో తెలుస్తోంది సార్. ఒక క్రిమినల్ గురించి ఎంక్వైరీ మొదలు పెట్టేటప్పుడు ఇలాగే గొప్పగా మాట్లాడతారు. కానీ వాడు మన చేతికి చిక్కి తన్నులు తిని కుయ్యో ముర్రోని మొత్తుకుని చేతులెత్తి దండం పెట్టేటప్పుడు మనకి కామెడీగా జోకర్లా కనిపిస్తాడు. అలాగే వీడిని కూడా జోకర్లా చూడాలనుందయ్యా. చూస్తాను. కమిషనర్ ని ఆట పట్టిస్తూ మీమ్స్ వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కమిషనర్ నుంచి ఒక ముఖ్య సందేశం విడుదలయ్యింది. నమస్కారం. మీరు పెట్టే మీమ్స్ అన్ని చూస్తూనే ఉన్నాం. బ్యాంకులో కోట్లలో ఉన్న డబ్బు మీ డబ్బు. ఆ డబ్బునే బ్యాంక్ తన కస్టమర్స్కి అప్పుగా ఇస్తోంది. ఆ అప్పే ఎంతో మందిని చదివించింది, ఎందరినో వ్యాపారవేత్తలను చేసింది, ఎందరికో ఉద్యోగాలు ఇచ్చింది. బ్యాంక్ యొక్క ఉద్దేశం డబ్బు సంపాదించడం మాత్రమే కాదు, అదొక సామాజిక బాధ్యత. ఒక బ్యాంక్ కార్యాచరణ విఫలమైతే అది దేశ ఆర్థిక వ్యవస్థనే బాధిస్తుంది. అటువంటి బ్యాంకుని దోచుకోబోతున్నారంటే మీరు బాధపడాలి. ఈ మీమ్స్ని చూసి నవ్విన వాళ్లలో ఎంతమంది బాధపడ్డారు? లోపలున్న దొంగల ముఠాకి బయట నుంచి ఒక గుంపు సాయం చేస్తుంది. దాన్ని మీరు తలుచుకుంటే అడ్డుకోగలరు. అనుమానించే విధంగా మీ చుట్టూ ఎవరైనా ఉన్నా, ఏమైనా జరిగినా మాకు తెలియజేయండి. మా ప్రాణాలు పణంగా పెట్టి మేము ఇక్కడ ఉన్నది మీకోసమే అని మర్చిపోకండి. జై హింద్.